హాయ్, వెల్కమ్ టు వేటివ్ న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. షేర్ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ గుజరాత్, బి మహారాష్ట్ర, సి రాజస్థాన్, డి కేరళ. సరైన సమాధానం సి రాజస్థాన్. షేర్ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం రాజస్థాన్లో ఉంది. వన్యప్రాణులను రక్షించేందుకు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ అభయారణ్యాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా మార్చేందుకు నోటిఫికేషన్ను జారీ చేసింది. మొదటి ప్రశ్న, సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్బెడ్ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఏ డిఆర్డిఓ, బి ఇస్రో, సి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, డి సిఎస్ఐఆర్. సరైన సమాధానం డిఆర్డిఓ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్బెడో స్మార్ట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. 2024 మే 1న ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి దీనిని విజయవంతంగా పరీక్షించింది. ఇది భారతీయ నావికా దళంలో యాంటీ సబ్మెరైన్ సామర్థ్యాలను పెంచే నెక్స్ట్ జెన్ లైట్ వెయిట్ టార్బెడో డెలివరీ సిస్టమ్. రెండవ ప్రశ్న, భారతదేశంలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ టెక్నాలజీని అమలు చేయడానికి నార్వేజియన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? ఏ ఎన్టీపీసీ, బి ఎన్హెచ్పిసి, సి ఎస్జేవిఎన్, డి ఎన్ఈఈపిసిఓ. సరైన సమాధానం ఎన్హెచ్పిసి. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పిసి ఫ్లోటింగ్ సోలార్ సొల్యూషన్స్ లో ప్రత్యేకత కలిగిన నార్వేజియన్ టెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ టెక్నాలజీ అమలు చేయడం ఈ ఒప్పందం లక్ష్యం. మూడవ ప్రశ్న, సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ జస్టిస్ రాజేష్ కుమార్, బి జస్టిస్ దినేష్ కుమార్, సి జస్టిస్ సురేష్ కుమార్, డి జస్టిస్ రమేష్ కుమార్. సరైన సమాధానం బి జస్టిస్ దినేష్ కుమార్. జస్టిస్ దినేష్ కుమార్ సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎస్సిఐటి ప్రిసైడింగ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఆయన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అనేది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992లోని నిబంధనల ప్రకారం 1992లో స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. నాలుగవ ప్రశ్న, ఇటీవల కొత్త కరెన్సీని విడుదల చేసిన దేశం ఏది? ఏ ఇరాన్, బి కైరో, సి జింబాబ్వే, డి ఉక్రెయిన్. సరైన సమాధానం సి జింబాబ్వే. దీర్ఘకాలంగా కొనసాగుతున్న కరెన్సీ సంక్షోభాన్ని అరికట్టడానికి జింబాబ్వే జెడ్ఐజీ అనే కొత్త కరెన్సీని చలామణిలోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 5న జెడ్ఐజీ డిజిటల్ కరెన్సీని విడుదల చేసిన జింబాబ్వే తాజాగా నోట్లు, నాణేలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదవ ప్రశ్న, ఆకాశవాణి న్యూస్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ వసుధ గుప్తా, బి మౌసుమి చక్రవర్తి, సి దీపక్ జోషి, డి వేణుధర్ రెడ్డి. సరైన సమాధానం మౌసుమి చక్రవర్తి. ఆకాశవాణి న్యూస్ డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ మౌసుమి చక్రవర్తి బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సహా అనేక మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఉంది. ఆరవ ప్రశ్న, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగానికి ఆథరైజ్డ్ ఎకనామీ ఆపరేటర్ హోదాను మంజూరు చేసిన శాఖ ఏది? ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, బి విద్యుత్ మంత్రిత్వ శాఖ, సి గనుల మంత్రిత్వ శాఖ, డి వ్యవసాయ మంత్రిత్వ శాఖ. సరైన సమాధానం ఆర్థిక మంత్రిత్వ శాఖ. వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగానికి ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ హోదాను మంజూరు చేసింది. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ఒప్పందాలు చేసుకోవడం సులభతరం అవుతుంది.
7వ ప్రశ్న, నేవీ వైస్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ. వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్, బి. వైస్ అడ్మిరల్ పంకజ్ సిన్హా, సి. వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, డి. వైస్ అడ్మిరల్ రంగరాజన్. సరైన సమాధానం సి. వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. నేవీ వైస్ చీఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించారు. 1987లో భారత నావికాదళంలోకి ప్రవేశించిన స్వామినాథన్ కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో నిపుణుడు. ముంబై కేంద్రంగా ఉన్న నావికాదళ చీఫ్ పర్సనల్, కంట్రోలర్ ఆఫ్ పర్సనల్ సర్వీసెస్ మరియు చీఫ్ ఆఫ్ స్టాఫ్ సహా తన కెరీర్లో అనేక కీలక పదవులు నిర్వహించారు. 8వ ప్రశ్న, 6వ ఆసియా క్యారమ్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించబడింది? ఏ. చైనా, బి. భారత్, సి. శ్రీలంక, డి. మాల్దీవ్స్. సరైన సమాధానం డి. మాల్దీవ్స్. 6వ ఆసియా క్యారమ్ ఛాంపియన్షిప్ మాల్దీవ్స్ లో జరిగింది. ఈ టోర్నీలో పురుషులు, మహిళలు టీమ్ ఛాంపియన్షిప్లను భారతీయ జట్లు క్లీన్ స్వీప్ చేశాయి. ఫైనల్లో పురుషులు 3-0 తేడాతో మాల్దీవ్స్ ను ఓడించగా, మహిళలు అదే తేడాతో శ్రీలంకను ఓడించారు. 9వ ప్రశ్న, ఐపీఎల్ చరిత్రలో 150 మ్యాచ్లు గెలిచిన తొలి క్రికెటర్ ఎవరు? ఏ. మహేంద్ర సింగ్ ధోని, బి. విరాట్ కోహ్లీ, సి. రోహిత్ శర్మ, డి. దినేష్ కార్తిక్. సరైన సమాధానం మహేంద్ర సింగ్ ధోని. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 150 మ్యాచ్లు గెలిచిన తొలి క్రికెటర్గా మహేంద్ర సింగ్ ధోని రికార్డు సృష్టించారు. ఈ జాబితాలో రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ సంయుక్తంగా 2వ స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ చెరో 133 విజయాలు సాధించారు. 10వ ప్రశ్న, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఎప్పుడు? ఏ. మే 2, బి. మే 3, సి. మే 4, డి. మే 5. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్.